ఇబ్బంది రోజంతా ఎట్లా చేస్తారు అట్లా పని? ఒక మనిషి వెళ్తే ఒక మనిషి రావడానికి ఖాళీ లేదు. 331 రెండిట్లో అట్లాగే ఇబ్బందిగా ఉంది. అందరు బయట కూర్చున్నారు, లైట్ లేదు, చీకటిగా ఉన్నాయి. మేడం, పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకోటి, ఇప్పుడు కొంతమంది పోలింగ్ సెంటర్ల దగ్గర కాంగ్రెస్ టీషర్ట్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారు. అది నిజమా? కొన్ని బూతుల్లో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. లోపలికి వెళ్ళి బయటికి రావాలంటే తోసుకొని ఇబ్బందిగా ఆ ఇరుకులో నుంచి బయటికి రావాల్సి వస్తుంది. వాళ్ళు ఒకటే ప్రశ్న వేస్తున్నారు, ఇట్లా ఉంటే ఓటింగ్ ఎప్పుడు అవుతుంది, మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఫ్రీగా పెట్టాలి కదా మాకు అని అడిగారు. ఇదిగో ఇప్పుడు వచ్చి టేబుల్స్ వేయించా నేను. అది పోలీసు వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు, సందు చివర అడ్డం పెట్టుకున్నారు. వీళ్ళకి అవసరమా? వీళ్ళ దగ్గరే లాక్కెళ్ళి అక్కడ పెట్టుకుంటారా? ఎవరికి అవసరం చెప్పండి? ఎంత అన్యాయం కదా, బెదిరించి భయపెట్టి కార్యకర్తల్ని ఇట్లా చేయొచ్చా? ఆల్రెడీ కొట్టారు, రక్తాలు కూడా కారుతున్నాయి. సైడ్ 3 వీకర్ సెక్షన్ లో ఇప్పుడు చాలా గొడవ జరుగుతుంది. అందుకే నేను బయటకు వచ్చేసా తొందరగా, అక్కడికి వెళ్దామని. రజియా అనే అమ్మాయి మీద గొడవ చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటది, కావాలని గొడవ పెట్టుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని సతాయిస్తున్నారు. చాలా గొడవ జరుగుతుంది అక్కడ. బీఆర్ఎస్ ఎక్కడైతే స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారో అక్కడ హెవీగా బాగా ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు. ఫ్యామిలీస్ మీద కూడా. ఇప్పుడు అతను ఎవరు, లోకల్ బాబా, తను అవసరం చేయాలి కదా, రౌడీ కదా, మరి తను బయటకు వదిలేసి వాళ్ళు రౌండ్ గా నుంచొని వాళ్ళు ఏం చేస్తున్నా కూడా కొడుతున్నా కూడా తెలియనట్టున్నారు. ఇప్పుడు నేను వచ్చి గొడవ జరిగిందని నేను వచ్చేసాను పరిగెత్తుకుని, నన్ను చూసి వెళ్ళిపోయారు 10 మంది పోలీసులు. ఇప్పుడు సైడ్ 3 లో చేస్తున్నారు. నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇటు వచ్చా. నేను వచ్చే కొద్దీ మళ్ళీ అటు నుంచి స్టార్ట్ చేస్తాను. నేను ఇటు వస్తే అటు స్టార్ట్ చేస్తారు, అటు వెళ్తే ఇటు స్టార్ట్ చేస్తున్నారు. అమ్మాయిని అట్లా చేయొచ్చా ఒక మహిళని అక్కడ? పాపం ఏం రౌడీయిజం అండి, ఇంత రౌడీయిజమా? ఇప్పుడు పోలీసులు కూడా జెన్యున్ గా ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, కార్యకర్తలను భయపెట్టకూడదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఒకరికి సపోర్ట్ చేయకూడదు కదా. ఒక సాటి మనిషిని ఒక రౌడీ వచ్చి కొడుతుంటే ఆపరా, వచ్చి నుంచొని చూస్తారా? ఇంకా వచ్చి పైగా బెదిరిస్తున్నాడు, నీ సంగతి చెప్తా అని. వీడియోలు ఉన్నాయి మా దగ్గర. చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మాకు కాదు వేరే వాళ్ళకి చెప్పాలని అంటున్నారు. లేవు. అదే చెప్తున్నా, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక చిన్న రూమ్ లో 2 పెడతారా ఎవరన్నా? ఒకటే ఎక్కువ లోపలికి వెళ్ళి రావటానికి, అట్లాంటిది 2 పెట్టారు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి.